హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీ సింటమ్స్ అండ్ ప్రెగ్నెన్సీని ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు టెస్ట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అండ్ కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిండేదండి. కానీ కొంతమంది కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారు. వారి కోసం ఈ వీడియో. మీకేమైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి ఆర్ సింటమ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సరేనా? మనం వీడియోలోకి ఎళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మనందరికీ తెలిసిందేనండి. ఫస్ట్ సింటమ్ పీరియడ్ మిస్ అవ్వడం. పీరియడ్ మిస్ అవ్వగానే మనం గూగుల్ తీసేసి సెర్చ్ చేసేసి ఎన్ని రోజులకి అసలు ఎలా చేసుకోవాలి? ఎలా తెగ టెన్షన్ పడిపోతుంటారండి. ఆ టెన్షన్ అంతా పక్కన పెట్టండి. ఫస్ట్ కామ్‌గా ఉండండి. ఎందుకంటే టెన్షన్ పడితే ఏం రాదండి మనకి. అందుకు మనం ఫస్ట్ టెన్షన్ పడకుండా పీరియడ్ మిస్ అయిన 1 వీక్‌కి టెస్ట్ చేసుకోవాలండి. సెకండ్ సింటమ్ ఏంటంటే మార్నింగ్ సిక్‌నెస్ అండ్ వామిటింగ్స్. కొంతమందికి మార్నింగ్ లేవగానే అసలు లెవ్వబుద్ధి కాదండి. కొంచెం నీరసంగా, లెవ్వబుద్ధి కాక అసలేం తోచదండి వాళ్ళకి. చాలా సిక్‌నెస్‌లో ఉంటారండి వాళ్ళు. అండ్ సెకండ్ మార్నింగే వాళ్ళకి వామిటింగ్ వచ్చేలాగా ఉంటుంది కొంతమందికి. కొంతమందికసలు లెయ్యలేకపోతారండి వాళ్ళు. ఇంకోటి థర్డ్ ఏమంటే బ్రెస్ట్, బ్రెస్ట్ టెండర్‌నెస్ అండి. బ్రెస్ట్ అంటే ఛాతీ అనేది కొంచెం టైట్‌గా అయిపోతుందండి. టైట్ ఆర్ హెవీగా అయిపోతుంది ఆర్ టైట్ అయిపోతుంది. మనకి ఆ నిప్పుల్స్ అనేవి కూడా బ్రౌన్ కలర్‌లో వచ్చేస్తాయండి. నిప్పుల్స్ బ్రౌన్ కలర్‌లో వచ్చి చాలా హెవీ ఆర్ టైట్ అయిపోతాయి. ఇంకోటి కొంతమందికి హ్మ్. క్రేవింగ్స్. ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి కొంతమందికి. ఫుడ్ క్రేవింగ్స్ అంటే ఏం లేదండి. బిర్యానీ తినాలనిపిస్తుంది. కానీ దగ్గర పోయి దాని స్మెల్ చూసే వరకు వామిటింగ్ వచ్చేస్తుంది. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. కానీ డబ్బా అంతా తినాలనిపిస్తుంది కానీ డాక్టర్స్ వద్దంటారు. ఇంకోటి మూడ్ స్వింగ్స్ అండి. ఇవి అస్సలు తట్టుకోలేరండి హస్బెండ్స్. మూడ్ స్వింగ్స్ అనేది తట్టుకోలేరు. వాళ్ళు హాయ్ చెప్తే వీళ్ళు బాయ్ చెప్తారు. వాళ్ళు బాయ్ చెప్తే ఏంటప్పుడే బాయ్ చెప్తున్నావా అంటారు. అలా ఉంటాయండి మూడ్ స్వింగ్స్. అర్ధరాత్రి చిప్స్ కోసం, మార్నింగ్ పాల కోసం ఇలా ఉంటాయండి. ఫైట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇవి వాళ్ళ మూడ్ స్వింగ్స్ అండి. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనము ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలంటే పీరియడ్ మిస్ అయిన 1 వీక్‌కి. 1 వీక్ అంటే 7 రోజులు. పీరియడ్ మిస్ అయిన 7 రోజులకి మనము టెస్ట్ చేసుకోవాలండి. అది కూడా మార్నింగ్ యూరిన్‌తో టెస్ట్ చేసుకోవాలి. లేదు మనం మధ్యలో టెస్ట్ చేసేస్తాం. మన పీరియడ్ అయిపోయి దాని డేట్ అయిపోయిన 3, 4 డేస్‌కే టెస్ట్ చేసేస్తే లోడింగ్ అని పడుతుందండి. అంతే కదా మరి. లోడింగ్ అని పడితే మనకేమర్థమవుతుంది? అది ఫస్ట్ అంతా క్లియర్ అయిపోవాలి గదా మనకి. మనకు 1 వీక్ అయిపోతే దాని గురించి రిజల్ట్ అనేది కరెక్ట్ ఒస్తుంది. లేకపోతే మనం 2, 3 డేస్‌కే టెస్ట్ చేస్తే రిజల్ట్ అనేది రాదండి. రాలేదులే నేను ఏమైనా తినేస్తుంటారు కొంతమంది. జాగ్రత్తగుండలేరు. అందుకు మీరు పీరియడ్ మిస్ అయిన 1 వీక్‌కి టెస్ట్ చేసుకోండి. అప్పుడు బెస్ట్ రిజల్ట్ ఒస్తుంది. అది కూడా మార్నింగ్ యూరిన్‌తో. కొంతమందికి ఇప్పుడు మనం పీరియడ్ మిస్ అయినా వాళ్ళకి ఏమవుతుందంటే పీరియడ్ మిస్ అయినాక ఉమెన్స్‌కి ఏమవుతుందంటే టెన్షన్ పడిపోతారండి. టెన్షన్ పడిపోయి అసలు ఏమవుతుందో, ప్రెగ్నెంట్ ఏమో, కాదేమో, ఎలా, ఏమి, ఎక్కడ లేని టెన్షన్స్ అన్నీ పడిపోవడం వల్ల హార్మోనల్ చేంజెస్ అయిపోతాయండి. హార్మోన్ చేంజెస్ వల్ల కూడా పీరియడ్ మిస్ అవ్వచ్చు. ఇది కూడా చెప్పలేం. హార్మోన్ చేంజెస్ వల్ల కూడా పీరియడ్ మిస్ అవుతుందండి. కానీ మీరేం టెన్షన్ పడకుండా కామ్‌గా టెస్ట్ చేసుకోండి మార్నింగ్. ఇంకోటేంటంటే టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినా, లేదా నెగెటివ్ వచ్చినా, మీకి డౌట్ ఉన్నా ఫస్ట్ మనం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలండి. డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మీకు టెస్ట్‌లో నెగెటివ్ వచ్చినా కూడా వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి, మరి కొంతమంది స్కాన్ చేసి మీకి చెప్పేస్తారండి.
క్లారిటీ వచ్చేస్తుంది అప్పుడు మీకు. అందుకు ఫస్ట్ మీరు డాక్టర్ని కలవండి, సరేనా? లేదు నాకు తెలుసు అంటే ఇంట్లోనే టెస్ట్ చేసుకోండి. మీరు 1 వీక్ తర్వాత టెస్ట్ చేసిన నెగిటివ్ వచ్చింది, పీరియడ్ రాలేదు అనుకున్నా కూడా మీరు 7 days తర్వాత మళ్ళీ ఇంకో 2-3 days ఆగి మళ్ళీ టెస్ట్ చేయండి. అప్పుడు మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇంతే అండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఇంకా ఏ వీడియో కావాలో కింద కామెంట్లో చెప్పండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు. థ్యాంక్